బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై అతి కిరాతకంగా ఇద్దరు యువకులు అత్యాచార ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే 8 ఏళ్ల చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని చెప్పి తీసుకువెళ్లి ఆమెను అత్యాచారం యత్నం చేశారు ఇద్దరు యువకులు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకెళ్లే విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. చిన్నారిని సీసీ కెమెరాలో విజువల్స్ లో మనం చూడొచ్చు. చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని చెప్పి చేయి పట్టుకొని మరి ఆ చిన్నారిని తీసుకెళ్తున్నారు. చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని చెప్పి తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి ఇద్దరు యువకులు పాల్పడ్డ ఘటన అయితే సంగారెడ్డి జిల్లాలో స్థానికంగా కలవరపరుస్తోంది. అయితే తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దొంగలు ఇద్దరు కూడా యువకులు పారిపోయే యత్నం చేశారు. ఇద్దరిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అయితే అప్పగించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు కూడా అక్కడికి చేరుకుని వాళ్ళిద్దరిని చితకబాతిన పరిస్థితి నెలకొంది. అయితే యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు కాలనీవాసులు చెప్తున్నారు. మద్యం మత్తులోనే ఈ విధంగా చిన్నారిపై బలాత్కారానికి పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి ఎదుట కాలనీ వాసులైతే ఆందోళన చేపట్టారు. అయితే నచ్చ చెప్పి వాళ్ళని ఆందోళన విరమింపజేశారు పోలీసులు. మొత్తంగా ఇద్దరు యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిన్నారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో ఈ ఘటన వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే చిన్నారిని 8 ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా ఇద్దరు యువకులు తాగిన మత్తులో ఆ చిన్నారికి చాక్లెట్ కొనిస్తామని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పై చూసాము. అయితే ఆ చిన్నారిని వేలు పట్టుకొని తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆ నొప్పి భరించలేక చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వాళ్ళకి దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసి వారిని పోలీసులకు కూడా అప్పగించారు. అయితే పోలీసులు అక్కడ వారిని ఆందోళన కూడా చాలా మంది అక్కడ స్థానికంగా ఉన్న కాలనీ వాసులు అయితే అక్కడ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. ఆందోళన విరమింపజేశారు పోలీసులు. ఇద్దరు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ప్రెజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆ ఇద్దరు యువకులకు కూడా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరు యువకులు ప్రెజెంట్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు కూడా ఫుల్ గా తాగి ఉన్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అసలు అక్కడ స్థానికంగా ఏం జరిగింది, ఆ యువకుల సంభాషణ ఏంటి అనేది ఒకసారి చూద్దాం బిగ్ టీవీ స్క్రీన్ పై. बात करो, रुको बोलेंगे सीधा से साफ साफ बात करो। कौन कौन है? मैं अभी घर को आगे मैं 1 घंटा हो रहा हूँ, 1-1.5 घंटा हो रहा हूँ। किसको मिलेगा बात किसको मिलेगा बात थोड़ी घर कौन है बोल, बात करो, रुको बोलेंगे सीधा से साफ साफ बात करो। कौन कौन है? मैं अभी घर को आगे मैं 1 घंटा हो रहा हूँ, 1-1.5 घंटा हो रहा हूँ। किसको मिलेगा किसको मिलेगा बात थोड़ी ఎస్ మనం విజువల్స్ లో కూడా చూసాము. అయితే తాగిన మత్తులోనే యువకులు ఆ చిన్నారిపై బలాత్కారానికి పాల్పడినట్లు కూడా మనకి అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఏమంటున్నారు, పోలీసులు ఆ యువకులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి మెదక్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి. అయితే 8 ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా యువకులు ఈ విధంగా బలాత్కారానికి పాల్పడ్డారు. అయితే ఆ యువకులను ఏ విధంగా శిక్షించబోతున్నారు, అసలు స్థానికంగా ప్రజలు ఏమంటున్నారు దుర్గారెడ్డి? ప్రస్తుత సంగారెడ్డి జిల్లా పసిద్వాల్ గ్రామంలో మాత్రము అత్యాచారానికి 8 ఏళ్ల చిన్నారి బలి అయిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నిన్న రాత్రి 8 గంటల సమయంలో బయట నిలబడ్డ చిన్నారిని మాత్రం ఇద్దరు యువకులు మధ్యలో ఉండి ఆ చిన్నారిని తీసుకెళ్లి ఆ తర్వాత చాక్లెట్ కొనిస్తామని తీసుకెళ్లి కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత మధ్యలో ఉండి వాళ్ళు ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్లుగా
తెలుస్తుంది. స్థానికులు మాత్రం ఆ చిన్నారి అరవడంతో అక్కడ ఉన్న స్థానికులు అక్కడ చేరుకొని ఆ ఇద్దరు యువకులకు మాత్రం దేహశుద్ధి చేశారు. పట్టుకొని మాత్రం చిత్తాబాది పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా రోడ్డు మీద అంత ప్రజలు తిరిగే ప్రాంతంలో కూడా చిన్నారి 8 ఏళ్ల చిన్నారిపై ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుంది. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీసులు మాత్రము విచారణ చేసి పోక్సో చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తే మద్యం మత్తులో ఉన్నా లేకుంటే ఇంకెక్కడ ఉన్న చిన్నారులపై వాళ్ళు బయటకెళ్లాలన్నా ప్రాణరక్షణ లేకుండా పోతుందని చెప్పి తల్లిదండ్రులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే చిన్నారి అంటే దాదాపు ఆమె పిల్లల్లాగా లేకుంటే చిన్న పిల్లలు అక్కడ చాక్లెట్ కొనిస్తామంటే కూడా మనం సీసీ ఫుటేజ్ చూడొచ్చు. ఆమె ఎట్లా తీసుకెళ్తున్నారనే విషయాలు కూడా మనం పూర్తిగా క్లియర్ తెలుసుకున్న విషయంగా తెలుస్తుంది. దీంతో పాటు పోలీసులు కూడా ఖచ్చితంగా కఠినంగా వాళ్ళపై కేసు నమోదు చేసి శిక్షిస్తామని చెప్పి కూడా ప్రధానంగా సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అదేవిధంగా పోలీసులంతా కూడా ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లారు వాళ్ళు వెంబడి ఇద్దరు ఉన్నారు యువకులు. ఆ తర్వాత మిగతా ఎవరెవరు ఉన్నారని కూడా వాళ్ళ మీద కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇద్దరి మీద కూడా ఇప్పటికే పోక్సో చట్టం కింద వాళ్ళకి కేసు నమోదు చేసి విచారణ అయితే వేగవంతం చేశారు. తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చిన్నారి అక్కడ అరవడం, ఆ తర్వాత కూడా స్థానికులు గుమిగూడడం, ఆ తర్వాత వాళ్ళంతా కూడా లేకపోతే చిన్నారి ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు కంటతడి పెట్టే విషయం అయితే మనకు తెలుస్తుంది ప్రసన్న. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి దాదాపు 3 కిలోమీటర్ దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే అక్కడ ప్రాంతానికి చేరుకున్న స్థానికులంతా కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళు పట్టుకొని కొట్టడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకు కూడా గాయాలని అని చెప్పి చెప్తున్నారు. తర్వాత వాళ్ళందరికీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. ఇక మనం చూస్తే చిన్నారి 8 ఏళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో చాక్లెట్ కొనిస్తాను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా ఆమె ఎక్కడైతే స్కూల్కి వెళ్తుందో ఆ స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. రెడ్డి జిల్లాలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిని ఇద్దరు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారి కేకలు వేయడంతో ఇద్దరు యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆ ఇద్దరు యువకులను చితక బాది వారికి దేహశుద్ధి చేసిన పరిస్థితి. దేహశుద్ధి చేసిన అనంతరం వారు పోలీసులకు కూడా అప్పగించారు. అయితే పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నైట్ హాస్పిటల్ దగ్గర ఒక హై డ్రామా నడిచింది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ భారీగా జనం చేరుకున్న పరిస్థితి. కాలనీ వాసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది డబుల్ బెడ్రూమ్ కాలనీలో 8 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ స్థానికులు వారికి చితక బాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హాస్పిటల్ బయట భారీగా జనం కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడంతా హైడ్రామా కూడా నడిచింది అని చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కాలనీ వాసులు కావచ్చు, ఆ చిన్నారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. చిన్నారి కేకలు వేయడంతో యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు చాలా చాకచక్యంగా ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సీసీ కెమెరాలో మనం కూడా చూసాము. చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని వేలు పట్టి నడిపించుకుంటూ వెళ్లారు ఆ యువకులు. అయితే మద్యం మత్తులోనే ఈ విధంగా చేశారు అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఆ ఇద్దరు యువకులు ఫుల్ గా డ్రింక్ చేసి ఉన్నారని స్థానికులు అంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో చిన్నారిపై అత్యాచార యత్నంతో ఆ స్థానికంగా అయితే మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్న 8 ఏళ్ల బాలిక అని కూడా చూడకుండా ఇద్దరు యువకులు అతి కిరాతకంగా ఆ బాలికను చాక్లెట్ కొనిపిస్తామని చెప్పి నమ్మబలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే చిన్నారి కేకలు వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు అక్కడకు చేరుకొని వారిద్దరికీ కూడా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలవర పెడుతోంది. అయితే అక్కడ హాస్పిటల్ బయట ఎక్కువగా అయితే కాలనీ వాసులు చేరుకొని ఆ యువకులు ఇద్దరిని కఠినంగా శిక్షించాలి, చిన్నారి ప్రాణాలకు కూడా అపాయం తప్పింది, ఒకవేళ ఆ ఇద్దరు యువకులు తాగిన మైకంలో ఏదైనా చేసేవాళ్ళు అంటూ కూడా స్థానికంగా వాళ్ళిద్దరిని శిక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ యువకుడు ఏమంటున్నారో, అక్కడ స్థానిక ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది ఒకసారి విజువల్స్ లో చూసి
कौन है बोल बात करो रुको रुको बोलेंगे सीधा से साफ बात करो कौन है मैं अभी घर को आगे मैं 1 घंटा हो रहा हूँ 1-1.5 घंटा हो रहा हूँ मैं किसके मिलेगा पड़े मेरी बात एक ही बात किसके मिलेगा बात थोड़ी सीधा घर को आगे नीचे छोटे रुक फिर से चलते हैं जरा से बोल रहा कौन है